హలో గైస్, మనం లాస్ట్ చేసిన జాన్బాష్పురం ఊర్స్ వీడియో చూసి చాలా మంది హిస్టరీ ఏంటి అని మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జాన్బాష్పురంలో జానీ సాహెబ్ వల్లి గారిని చూసిన వ్యక్తి ఈవిడొక్కటే. సో అవని అడిగి హిస్టరీ ఏంటి అని కనుక్కున్నాను. నిజానికి జానీ వల్లి సాహెబ్ గారు శేలం అనే గ్రామంలో సంసార జీవనాన్ని సాగించేవారట. కొన్ని సంవత్సరాల తర్వాత సంసార జీవనాన్ని వదిలేసి మన రాయంపేటలోని కూచర్పల్లి గ్రామంలో సాధువుగా నివసించేవారట. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన పుట్టమన్ను నుంచి నయం చేసేవారట. అలాగే మన అగ్రహారం చెందిన ఒక బ్రాహ్మణుల ఇంట్లో చిన్నపిల్లలు బాగాలేకపోవడంతో ఎక్కడ చూపించినా జబ్బు నయం అవ్వలేదంట. అప్పుడు వాళ్ళు జానీ వల్లి సాహెబ్ గారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లడంతో జబ్బు నయమైందంట. అందుకు ఆ బ్రాహ్మణుడు సంతోషంగా మీకేం కావాలి అని అడగ్గా జానీ వల్లి సాహెబ్ గారు నాకు సంబంధించిన 7 కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, వారికి నివాసం కల్పించమని అడుగుతారు. జానీ వల్లి సాహెబ్ గారు అడిగిన ప్రకారం ఆ బ్రాహ్మణుడు కొంత స్థలాన్ని ఆయన పేరుతో రాయించారట. ఆ స్థలాన్ని 7 కుటుంబాల వారికి ఆయన చేతిలో ఉన్న కర్రతో కొలిసి గీతలు గీసి మరీ పంచిపెట్టారట. అలాగే ఆ గీతను దాటకూడదు అని నిబంధనలు కూడా పెట్టారట. ఇప్పుడు ఆ 7 కుటుంబాలు మరియు వారి వారసులతో ఒక ఊరుగా తయారైంది. కొంతకాలం తర్వాత ఆయన జీవ సమాధి అయిపోయారంట. ఆ ఊరిని ఇప్పుడు జానీ వల్లి సాహెబ్ గారి గుర్తుగా జానీ భాషపురం అని పేరు పెట్టి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ.